ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇక్కడ టీవీకే పార్టీ సునామీ సృష్టించింది. అంచనాలకు మించి దాదాపు 104 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యత కొనసాగించడంతో తమిళనాడులోని పైనూరులో ఉన్న టీవీకే పార్టీ కార్యాలయం ముందు సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, భారీగా ఇక్కడ పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి, అదనపు బలగాలు ఇక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. తమిళనాడు సంబంధించి కూడా పోలీస్ కమిషనర్ ఇతర పోలీసు అధికారులు ఇక్కడికి చేరుకొని భద్రతను కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ పెద్ద ఎత్తున టీవీకే కార్యాలయం ముందు ఆ పార్టీ నాయకులు చేరి తమ సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ టీవీకే నాయకులు ఉన్నారు. ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ విక్టరీ? ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ సార్, వచ్చేసండి ఇది వచ్చేసండి. మాకు ముందే తెలిసింది మేమే వస్తామనేసి తెలిసిందండి. బట్ అన్ని ఎగ్జిట్ పోల్ ఏం చెప్పారంటే మేము రాము, వీళ్ళు వచ్చేసి 3rd place లో ఉంటారంటారండి. మాకు తెలిసినండి మేమే వస్తాము, మేమే విన్ అవుతాం ఫుల్ మెజారిటీతో. అన్ననే వచ్చేసి సీఎం గా కూర్చుంటారు. ఇండియా 1-2 మినహా మిగతా అన్ని కూడా ఒక 20 నుంచి 30 వస్తే కూడా గొప్ప అన్నట్లుగా మనం అంచనాలు అయితే ఉన్నాయి. ఎంత అంచనాలు తలకిందులు చేస్తాం మొత్తం ఈ ఫలితాలే ఎట్లా అనిపిస్తుంది? మీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎలా ఉంది? మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఇది వచ్చేసి ఇది సార్, ఇది విన్ అనేది ఆయనది కాదు సార్, ఒక్కొక్క ఇంటి ఉడిగే సంతోషం సార్. మేము విన్ అయినట్టు, ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు విన్ అయినట్టు వచ్చేసండి. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చూసి అందరూ చాలా వరకు కొత్త వారు ఉన్నారు. మరి ఈ స్థాయి విజయం మరి ప్రతి చోట నన్నే చూసి ఓటు వేయండి అని చెప్పి విజయ్ కూడా చెప్పడం జరిగింది. పార్టీ అభ్యర్థులు కాదు, ప్రతి చోట అన్ని చోట్ల విజయ్ పోటీ చేసినట్లుగా భావించండి అన్నారు. మరి ఆయన ఇచ్చిన పిలుపు అయితే సక్సెస్ అయిందని భావించుకోవచ్చు. ఖండిపా సార్, ఆయన చెప్పినండి 134 కాన్స్టిట్యూన్స్ లో నేనే నిలిచిన, మరి నాకు వేయండి అనేసి అన్నారండి. అదే మరి మక్కలు వేసి జనాలు వేసి ఉన్నారండి. వచ్చేసింది ఖండితంగా మేము వచ్చేసి మోర్ మెజారిటీతో వస్తామండి. అన్న సీఎం గా అవుతారండి త్వరలో. అలాగే మరికొంతమంది ఉన్నారు. ఎట్లా ఉందండి ఈ పార్టీ విజయం, ఎట్లా ఆస్వాదిస్తున్నారు? ஆனா தளபதி தான் ஜெயிப்பாப்படி. 234 தொகுதியிலையும் தளபதி தான் ஜெயிப்பாருன்னு சொல்லியிருந்தாப்படி. அவ்வளோ எல்லாரும் மக்கள் எல்லாரும் தளபதிக்காக ஓட்டளிச்சிருக்காங்க. கண்டிப்பா இது மக்களுக்கான ஆட்சியா இருக்கும். தளபதி கண்டிப்பா மக்களுக்கு என்ன வேணுமோ அது கண்டிப்பா பண்ணி தருவாரு. ரொம்ப பெருமையா நினைக்கிறேன் தளபதி. చూసిన మొత్తం ఇక్కడ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తల హంగామాతో చెన్నైలోని టీవీకే కార్యాలయం ఆవరణం మొత్తం కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉదయం దాకా డిఎంకే గెలుస్తుందని భావించి ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యాలయం దగ్గర సంబరాలు సెలబ్రేషన్స్ కోసం సిద్ధమక ఒక్కసారిగా అది మోగపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. ఎలా ఉందమ్మా పార్టీ విజయం, ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది సక్సెస్? ఏ విధంగా ఎంజాయ్ చేస్తుంది? சக்சஸ்னா இது மாபெரும் வெற்றி. இந்த வெற்றிக்கு எல்லையே கிடையாது, சரிங்களா? எந்த தீய சக்தியாலும் எங்களை எதுவும் பண்ண முடியாது. நல்ல சக்தி ஆட்சி அமைச்சிருச்சு. நல்ல சக்திக்கு மட்டும்தான் இந்த நாட்டில் ஆட்சி அமையும். நல்லது மட்டுமே நடக்கும், நல்லதே நடக்கும், நல்லது மட்டுமே நடக்கும். இனி என்னன்னைக்கும் தமிழக மக்கள் சந்தோஷமா இருப்பாங்க, சிரிப்போட இருப்பாங்க, நிம்மதியா இருப்பாங்க. எல்லாருக்கும் எங்கள் மனமார்ந்த நன்றிகள். దళపతి విజయ్ ప్రస్తుతం సీఎం విజయ్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్లా సీఎం విజయ్ ఆ పదం ఎలా ఉంది? எனக்கு అండర్స్టాండ్ అవ్వలే తమిళ. సీఎం విజయ్ దళపతి విజయ్ సీఎం విజయ్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా, ఎట్లా ఉంది? హీరోగా చూసారు, ఇప్పుడు సీఎం గా చూడటం ఎట్లా ఉంది? நாங்க அவரை ஒரு ஹீரோவா நோட் பண்ணல. எங்க அண்ணனா, அண்ணன் இல்லாத தங்கச்சிங்களுக்கு அண்ணனா, தம்பி இல்லாதவங்களுக்கு ஒரு அண்ணனா, ஓகே அக்காங்களுக்கு ஒரு தம்பியா, ஒரு ஃபேமிலி மெம்பர்ஸா தான் நாங்க பார்த்திருக்கோம். அவர் படத்துக்காக மட்டும் నాங்க பார்க்கல. చూసిన మొత్తం విజిల్ సౌండ్ తో మొత్తం హోరెత్తిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం కార్యకర్తలు కూడా ఉన్నారు. ఎట్లా ఇక్కడ మరికొంతమంది మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. எங்க அண்ணன் தளபதி வாழ்க, எங்க அண்ணன் தளபதி வாழ்க. மட்டும்தான் ஒன் அண்ட் ஒன்லி சேம் லைக் ஐபிஎல். தோனி எப்படியோ அதே மாதிரி தான் தலைவர் ஒரே அடி அடிச்சாரு, முடிஞ்சிச்சு. ఐపీఎల్ లో ఏ విధంగా ధోని సక్సెస్ అయ్యాడు, ఈ విధంగా విజయ్ సక్సెస్ అయ్యాడు అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. మొత్తం చూస్తే మొత్తం విజిల్ సౌండ్ తో హోరెత్తిపోతున్న పరిస్థితి అయితే తిరుపతి ఇక్కడ
చెన్నైలో కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కార్యకర్తలు కానీ నాయకులు కానీ విజువల్ సౌండ్లతో విజయ్ ఫోటోలతో ఇక్కడ హంగామా సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద టీవీకే అంచనాలకు మించి విజయం సాధించింది. ఎంజీఆర్ తర్వాత తమిళనాడులో ఒక హీరో, సినిమా హీరో ఈ విధంగా ధైర్యంగా పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేయడం స్వాగతించే విషయంగా అంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, ఇతర శివాజీ గణేషన్ కానీ ఇలా అనేక మంది పార్టీలు పెట్టినప్పటికీ కూడా ఈ స్థాయిలో వాళ్ళు విజయాలు అయితే నమోదు చేసుకున్న పరిస్థితి. అయితే విజయ్ మాత్రం మొండిగా ఒంటరిగా వెళ్ళి ఇంత భారీ విజయాన్ని ఆయన చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ఇంకా ఆ పార్టీకి సంబంధించి దాదాపు 10 నుంచి 15 సీట్లు మెజార్టీకి ఏదైతే 118 మార్కుకు తగ్గే అవకాశం ఉంది. అయితే అటు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు పొత్తు ఇచ్చే అవకాశం ఉంది. ఆ పొత్తులతో ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం ఫామ్ చేస్తారని చెప్పి టీవీకే శ్రేణులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తమిళనాడులో అటు అన్నాడీఎంకే కానీ ఇటు డిఎంకే ఉద్దండులైన పార్టీలను కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ ఓడించి అధికారం వైపు ఆయన అడుగులు వేయటం మాత్రం పొలిటికల్గా దేశంలోనే ఇది ఒక పెద్ద చర్చనీయ అంశంగా మారిందని కూడా చెప్పచ్చు. ఇది తమిళనాడులో టీవీకే విజయం నేపథ్యంలో టీవీకే కార్యాలయం ముందు తాజా పరిస్థితి. కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, చెన్నై.